నేటి సమాజంలో యువత రీల్స్ మైకంలో పడి అనేక మంది నిత్యం ఎక్కడో చోట ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అంతేకాదు అలాగే ఇన్స్టాలో విచ్చలవిడిగా అడల్ట్ కంటెంట్ కూడా పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అందుకే ఇకపై ఇన్స్టాగ్రామ్ ను కంట్రోల్లో పెట్టబోతున్నారు. ముఖ్యంగా టీనేజర్లు ఇక నుండి విచ్చలవిడిగా ఉపయోగించలేరు. ఎందుకంటే దీనిలో కీలక మార్పులను చేశారు. ఈ క్రమంలో 18 ఏళ్ల లోపు యూజర్లు కోసం మెరుపైన గోప్యత భద్రతా ఫీచర్లను అప్గ్రేడ్ చేసింది మెటా. అంతేకాదు తల్లిదండ్రుల నియంత్రణ ఫీచర్ ను కూడా ప్రవేశపెట్టింది. దీంతో పిల్లలు వాడే సోషల్ మీడియా యాప్స్ గోప్యత అంతా తల్లిదండ్రులకు తెలుస్తుంది. టీనేజర్లను కట్టడి చేసేందుకు మెటా ఇన్స్టాగ్రామ్ లో కీలక మార్పులను ప్రకటించింది. ఈ క్రమంలో 18 ఏళ్లలోపు వినియోగదారుల కోసం మెరుగైన గోప్యత భద్రతా ఫీచర్లను అప్గ్రేడ్ చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల నియంత్రణ ఫీచర్ ను కూడా ప్రవేశపెట్టింది. అంటే పేరెంట్స్ ఇకపై టీనేజర్ల ఖాతాను నియంత్రించనున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు 18 ఏళ్లలోపు అన్ని ఖాతాలు టీన్ అకౌంట్స్ గా మార్చబడతాయి. ఇది డిఫాల్ట్ గా ఉంటుందని ఇన్స్టాగ్రామ్ తెలిపింది. ఇది కాకుండా 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వినియోగదారులు వారి తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే డిఫాల్ట్ అంటే ప్రైవేట్ సెట్టింగ్లను మార్చగలరు. మెటా కొత్త మానిటరింగ్ టూల్ ని కూడా విడుదల చేసింది. ఇది తల్లిదండ్రులు తమ పిల్లల ఖాతాను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. వారు ఇన్స్టాగ్రామ్ లో ఎంత సమయం గడుపుతున్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారో పేరెంట్స్ తెలుసుకునే అవకాశం ఉంది. మెటా, టిక్ టాక్, గూగుల్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కారణంగా పిల్లలు దుష్ప్రభావాలకు గురవుతున్నారని వందల కొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పాటు గత సంవత్సరం కాలిఫోర్నియా, న్యూయార్క్ తో సహా 33 యుఎస్ రాష్ట్రాలు కూడా ప్లాట్ఫామ్ ప్రమాదకరమని, ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని కంపెనీపై దావా వేశాయి. ఈ క్రమంలో రిమైండర్ గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ తో సహా ప్రధాన ప్లాట్ఫామ్లలో 13 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారులు సైన్ అప్ చేయడానికి అనుమతించబడ్డారు. ఈ సంవత్సరం జూలైలో యుఎస్ సెనేట్ 2 ఆన్లైన్ భద్రతా బిల్లులను ఆమోదించింది. వాటిలో ది కిడ్స్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్, ది చిల్డ్రన్ అండ్ టీన్స్ ఆన్లైన్ గోప్యత రక్షణ చట్టం. ఈ చట్టం ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు పిల్లలు, యుక్త వయస్కులపై చూపే ప్రభావాన్ని నిర్ధారించేలా బలవంతం చేయవద్దు. దీంతో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు ప్రతిరోజు 60 నిమిషాల తర్వాత యాప్ ను మూసివేయమని తెలియజేయాలి. ఈ ఖాతాలకు డిఫాల్ట్ స్లీప్ మోడ్ కూడా ఉంటుంది. ఇది రాత్రిపూట యాప్ ను మూసివేసేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను సృష్టించే 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న ఏ టీనేజర్ అయినా తల్లిదండ్రుల నియంత్రణలో ఉన్న టీన్ ఖాతా కోసం సైన్ అప్ చేయాలి. ఇది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఇందులో కఠినమైన గోప్యత సెట్టింగ్లు ఉంటాయి. ఇలాంటి ఖాతా నుంచి తెలియని వారికి మెసేజ్ పంపలేము. దీనిలోని కంటెంట్ కూడా పరిమితం చేయబడుతుంది. ఖాతా సెట్టింగ్ లో మార్పులు చేయడానికి టీనేజర్లు వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి.